ఛానల్కు స్వాగతం. ఒకప్పుడు ఉదయాన్నే తమ కువకువలతో మనకు మెలకువ తెప్పించేవి. అలాగే రోజంతా మనతో కలిసి తినేవి, తిరిగేవి, పెరిగేవి. ఇంటి చూరుల్లో దాక్కుంటూ, కొమ్మ అంచుల్లో ఊగుతూ, పెరట్లో ఉన్న కీటకాలను తింటూ ఇల్లంతా సందడి చేసేవి. ఇప్పుడు వాటి జాడ చూద్దామన్నా కనబట్టం లేదు. అబ్బా, ఏమిటివి అనుకుంటున్నారా? అవేనండి ఊర పిచ్చుకలు, చిట్టి పిచ్చుకల సంగతి. ఇప్పుడు మన ఆధునిక ప్రపంచంలో వీటి జాడ ఎక్కడా కనపడటం లేదు. మన చుట్టూ ఉండే పరిసరాలలో, ప్రకృతిలో మనతో పాటే సంచరించే పిచ్చుక ప్రపంచీకరణ నేపథ్యంలో సాంకేతిక అడ్డంకులతో తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్న సందర్భంలో ఈ చిరుప్రాణిని మనమంతా అరచేతిలో పెట్టుకుని కాపాడుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు పిచ్చుకల కోసం మన పూర్వీకులు ఎంతో తపన పడేవారు. వాటి కోసం ఇంటి ముంగిట, వరండాలో జొన్న కంకులు, వరి కంకులు, సద్దు కంకెలు వేలాడదీసేవారు. వాటి మీద వాలి పిచ్చుకలు తమ ఆహారాన్ని సంపాదించుకొని ఇటు అటు తిరుగుతూ తమ కిచకిచలతో ఈ ప్రకృతిని అందమైన ప్రపంచంగా మార్చేవి. రైతులకు ఎంతో సహాయపడేవి. వివిధ పంటలకు హాని చేసే క్రిమికీటకాదులను తమ ఆహారంగా తిని వ్యవసాయానికి సాయం చేసేవి. పర్యావరణ సమతుల్యాన్ని, జీవ వైవిధ్యాన్ని, సమగ్రతను కాపాడేవి. వివిధ రకాల ధాన్యపు గింజలను పిచ్చుకల కోసం చల్లేవారు. అవి ఆనందంగా పంచలో వాలి మన పంచనే ఉండేవి. ఆధునికత పెరిగిన తరువాత సెల్ టవర్ రేడియేషన్, గాలి కాలుష్యాల వలన వాటి సంతానోత్పత్తి సామర్థ్యాన్నవి కోల్పోతున్నాయి. గాలిపటాల దారాలకు చిక్కుకొని చనిపోతున్నాయి. అపార్ట్మెంట్ కల్చర్ పెరగడం వల్ల నివాసాన్ని కోల్పోయాయి. పిచ్చుకల జాతి అంతరించే స్థాయికి చేరుకుంది. గతంలో పొలాల్లో, ఇళ్లల్లో పిచ్చుకలకు ఆహారం చక్కగా దొరికేది. అప్పట్లో చేలకి మందుల వాడకం కూడా బాగా తక్కువ. దాంతో అక్కడి పురుగులను తిని అవి ఆరోగ్యంగా పెరిగేవి. కానీ నేడు రసాయనాలతో కూడిన సేద్యం పిచ్చుకలకు ప్రాణ సంకటం అయింది. విషపూరితమైన పురుగులను తినిపించడంతో పిల్ల పిచ్చుకలు రెక్కలు రాకముందే చనిపోతున్నాయి. ఇక పెద్ద పిచ్చుకలు పెట్టే గుడ్లు పొదగక ముందే పగిలిపోతున్నాయి. అదీ కాక భవనాలు పెరగడం, నీటి ఎద్దడి వీటి సంఖ్య బాగా తగ్గిపోవడానికి కారణాలయ్యాయి. అందుకే పిచ్చుక జాతి నేడు అంతరించిపోయే ప్రమాదంలో ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పిచ్చుకల జీవనకాలం 3 ఏళ్ళు. మగ పిచ్చుక బొద్దుగా ఉంటే ఆడపిచ్చుక సన్నగా ఉంటుంది. గడ్డి పరకలు, పుల్లలతో అందమైన గూళ్ళను నిర్మించే మోడర్న్ ఆర్కిటెక్ట్ ఈ పిచ్చుకలు. ఇప్పుడు మనం వీటిని సంరక్షించాలంటే వీటి కోసం కృత్రిమ నివాసాలను ఏర్పాటు చేయాలి. మన ఇంటిపైన, ఇంటి ముందర, గోడలపైన చిన్న చిన్న గిన్నెల్లో నీళ్లు నింపాలి. బియ్యం, జొన్నలు, సజ్జలు, వివిధ రకాల ధాన్యపు గింజలను వాటికి అందుబాటులో ఉంచాలి. గాలిపటాలు ఎగురవేసేటప్పుడు దారాలు వాటికి తగలకుండా వీలైనంత జాగ్రత్త పడాలి. నేటి విద్యార్థులకు, యువతకు వీటిపై అవగాహన కల్పించాలి. ఇంకా అవగాహన ర్యాలీలు, ప్లకార్డులు ప్రదర్శించి పిచ్చుకల గురించి అందరికీ అవగాహన కల్పిస్తూ చిన్న చిన్న పోటీలను నిర్వహించినా మంచిదే. పిచ్చుకల జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను, సందర్భాలను, సంఘటనలను లఘు చిత్రాలుగా మలిచి పిల్లలకు పిచ్చుకల గురించి తెలియచేయాలి. ఈరోజు మనం ఊర పిచ్చుకలను సంరక్షించడం ఎలాగో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి,
లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.